అందరికీ జై హనుమాన్. ముందుగా ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ. ఈరోజు మేము వచ్చేసి వీడియో ఇక్కడ సింగాపూర్ అనే సిరిసన నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 1-2 కిలోమీటర్ దగ్గర ఈ గుడి ఉన్నది, మన హనుమాన్ గుడి, సింగాపూర్ హనుమాన్ మందిర్ అని. ఇక్కడ సిరిసన బాది మండల్ బేలా ఇది ఉన్నది. లోపల వెళ్ళి పూజారి ఉన్నాడో లేదో మేము దీని చరిత్ర ఏమో అడిగే ప్రయత్నం చేస్తాం. జై హనుమాన్. పూజారి అయితే లేనట్టున్నాడు. జై హనుమాన్. ఇక్కడ ఆంజనేయుంది వచ్చి ఇక్కడ చిన్న విగ్రహం ఉంది. చెట్టు, రావి చెట్టు. పూజారి ఇంటికి వెళ్ళినట్టున్నాడు, లేడు. పూజారికి అయినా నేను ఫోన్ చేసినా అయినా అతను బిజీ వస్తుంది. ఇక్కడ ఇవి అన్నీ చూపు, జెండాలు, ఇక్కడ శ్రీ లింగం ఉన్నది. దీని చరిత్ర ఏమంటే పూజారి ఉంటే చెప్పగలుగుతుండే, పూజారి లేడు కాబట్టి మనకు అంతంత మాత్రమే తెలుసు. ఎందుకంటే మనము ఇంతకుముందు మేము మాలలు వేసుకుంటుంటే దీక్ష పడుతుంటే జై హనుమాన్ దీక్ష. అప్పుడు ఇక్కడ వచ్చి నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటా ఇక్కడనే మాల వేసుకోవడం తీయడం ఇక్కడనే జరిగింది. ఇక్కడ సింగాపూర్ హనుమాన్ల దగ్గరనే ఆంజనేయ దీనికి గుడికి తాళం ఉంది. నంది, లింగం, ఆంజనేయుడు, ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా రాసింది. ఈ ఏరియాలో అక్కడ ఉందో కానీ అక్కడ లేనట్టుంది. జై శ్రీరామ్. ఇది హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా అప్పుడు మాలలు ఇక్కడనే తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వేస్తారు కూడా, ఈ బేలా మండలి ఏరియా నుంచి వేస్తారు. ఇప్పుడు ఏమంటే మా లక్ష్మీపూర్ మాది కాబట్టి మా లక్ష్మీపూర్లో కూడా వేస్తున్నారు కాబట్టి మేము అక్కడనే వేసుకుంటున్నారు. కొందరు వచ్చే వాళ్ళు వచ్చి వేసుకుంటారు కూడా. ఇది హనుమాన్ మందిరి, ఇది ప్రజలకు చూపియాలా ఏదో చిన్న వీడియో అని మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ మా సిరిసన బేలా మండల్లో హనుమాన్ మందిర్ ఉంది కాబట్టి దీన్ని చూస్తారు కాబట్టి అందరూ చూడాలని మేము ఇది చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఇక్కడ ఆల్ ఇన్ వన్గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మంచి, ఇక్కడ ఏదో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఈ నల్లగా కట్టిన శనిదేవుడు అనుకుంటా. బోరు వాటర్ నూతున్నది, పెద్ద నూతులేదు, వాటర్ ఉన్నాయి. ఇది సింగాపూర్ హనుమాన్ మందిర్ టెంపుల్ అన్నట్టు. ఈ వాతావరణం అయితే హైలైట్గా ఉంది. లొకేషన్, వాతావరణం మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ చెట్లు మంచి చెట్లు ఉన్నాయి, డిజైన్. ఇక యాప చెట్టు ఉంది, రావి చెట్టు. ఇక్కడ మొత్తం ఈ సీట్లు వేసి ఉన్నాయి, భక్తులు వస్తే కూకుండా తందుకు మంచిగా. ఇవన్నీ సీట్లు వేసి ఉన్నాయి ఇక్కడ భక్తులకు. ఇది వచ్చేసి హనుమాన్ జయంతి పున్నంకు ఇక్కడ జాతర ఉంటుంది. అవకాశం ఎందుకు ఉంటుంది. ఇక్కడ హనుమాన్ జయంతికి జాతర ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కడి నుంచో భక్తులు వస్తారు. మీరు ఎవరన్నా తెలియని ఏడలా మీరు ఈ వీడియో చూసి కూడా రాగలరు. ఎందుకంటే
జైనత్ నుంచి సిరిసాన నుంచి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు. హనుమాన్ జయంతి పున్నం రోజు ఇక్కడ జాతర జరుగుతుంది, నిర్వహిస్తారు. ఆ విధంగా మీకు తెలని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మా తోచిన చిన్న వీడియో ఇది. ఇక్కడ నుంచి బాది కూడా 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నందేశ్వరుడు ఉంటాడు. ఆ బాది నంది దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా మరి పూజారి ఉండో లేడో, ఉంటేనైతే ఆ ఏం చరిత్ర అని అడిగి మేము చెప్పగలుగుతాం. అక్కడ లేని ఆడల మీకు మాత్రం అక్కడ ఏముంది, ఎట్లున్నది లొకేషన్, విగ్రహాలు, లింగం అవన్నీ చూపించడం జరుగుతుంది. ఎవరన్నా ఉంటే అడిగి వాళ్ళని తెలుసుకొని మరి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము బాదికి వెళ్ళడం జరుగుతుంది. సింగాపూర్ హనుమన్ల టెంపుల్ దర్శనం అయింది, వీడియో కూడా తీసినాం. ఇక్కడ నుంచి మేము బాదికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇక్కడ ఈ రోడ్ వచ్చేసేమో సిరిసాన నుంచి వస్తుంది. ఈ సిరిసాన నుంచి ఇక్కడ సింగాపూర్ కాదు, ఇక్కడ నుంచి ఇది బాది వెళ్తుంది. జై శ్రీరామ్. ప్రజలారా, ఇగో బాదికి రావడం జరిగింది. ఇక్కడ మొన్న శివరాత్రి రోజు జాతర జరిగింది. అయినా ఇప్పుడు జాతర కొద్దిగా ఉన్నట్టుంది, లేచిపోతుంది, అంటే వెళ్ళిపోతున్నారు. ఈ దుకాన్లు ఉన్నాయి ఇక్కడ, చూ బాసన్ల దుకాన్లు, ఇక హోటల్ కూడా ఉంది ఇక్కడ. మొన్న మాత్రం మస్తు పబ్లిక్ ఉండే, భక్తులు. ఆ రోజు రావడం కాలే, ఆ రోజు వచ్చినా కూడా వీడియో తీసే అవకాశం దొరకకపో, ఎందుకంటే ఫుల్ భక్తులు ఉంటుండే. ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ గుడిలోకి వెళ్ళడం జరుగుతుంది. గుడిలో కూడా అక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి ఆడావిడి దుకాణాలు లేచిపోతున్నాయి. అంటే వెళ్తారు వెళ్ళి. ఇది భక్తులారా, ఇది వచ్చేసి నంది. మనం ఏదన్నా కోరుకుంది మొక్కుకొని ఆ నంది ఇక్కడ కాలు ఉన్నది కదా, ఈ కాలు లేపితే అది లేస్తుంది అన్నట్టు, నంది లేస్తుంది. మనం ఏదైనా మొక్కుకున్న కోరిక నెరవేరుతున్నది అంటే అది లేస్తుంది. ఇది ఇక్కడ ఒక ఇది ఇప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుంచి వస్తుంటే లేపుతుంటే కొందరికి లేస్తుండే, కొందరికి లేకపోతే, ఎవరికైతే మొక్కు తీరే అవకాశం వస్తుందో వాళ్ళకి లేస్తుంటే తీరని ఆడగానే లేకపోతుంది. ఇక్కడ ఈ లోపల కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ శివలింగం ఉంది, గణపతి. ఇక్కడ లైట్ వేస్తాను నేను, ఎందుకంటే లైట్ లేదు. దాని లైట్ కూడా కెమెరా లైట్ అది కాదు. ఇక్కడ నంది, మన వినాయకుడు, అక్కడ సర్పం, లైట్ వేసిండ్రా. ఇక్కడ పూజారి లేడు, ఇంటికి పోయినా. ఓకే, ఇక్కడ బాదిలో పూజారిని కలవడం జరిగింది. ఇక్కడ ఈ లొకేషన్ అంతా చూపడం జరిగింది, విగ్రహాలు చూపడం జరిగింది. పూజారితోని మరి దీని చరిత్ర ఏమి, దీని ఏమిటి అనేది మనకు తెలియదు కాబట్టి పూజారిని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూజారి గారి పేరు, చరిత్ర, దీని గురించి.
మా చరిత్ర తాత ముత్తల సంది జుమ్నాక్ పరివార్ పూజా కార్యక్రమాలు చేస్తారు. జుమ్నాక్ గాంధీ నా పేరు. ఆ, మా భార్య పేరు జుమ్నాక్ లక్ష్మీబాయి. ఈ మా జుమ్నాక్ హంసంలో అభిషేకం పూజా కార్యక్రమం 5 రోజులు నిర్వహిస్తాం. దహిహండకాల చేస్తాం, జాతర సమాప్తి చేస్తాం. పరంపర నుంచి నడుస్తున్నది వీరభాది నందీశ్వర్ శివాలయం గుడికి తాత ముత్తల సంధి దానికి అభిషేకం మా జుమ్నా కౌన్సిల్ చేస్తున్నాం. అది ముఖ్యం. వాళ్ళకు మేము ఈడ దాని మహిమం తెలిసిందే. మొక్కిపోయితే అది నెరవేరుస్తుంది. అస్తలు భక్తులు శాంతితో పూజ కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా, మీరు ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు ఇంకొక చిన్న నంది అంటారు, ఆడ వేరోడు ఆడ వేరు మా ఊళ్ళో కానీ జూనాకు కానీ పేరు మార్చి ఉంటాయి. వాటర్ ఉంటాయి అంటారు, బుగ్గ ఏమైతే అంటే వర్షాలు పడినప్పుడు మన లక్ష్మీపూర్ వాళ్ళు కానీ ఇక్కడ విలేజ్ వాళ్ళు కానీ అక్కడ నుంచి వచ్చి వాటర్ తీసుకుపోయి మన దేవుళ్ళకు పోసేస్తే వర్షాలు వస్తుండే. అది కూడా పురాణ నంది కానీ అది ముందటి కాలంలో తాలూకా ఉండే బాది ఆ జమానాలది. అది బుగ్గ దగ్గర నంది హనుమలు ఎత్క పనులు నంది దబాయించి ఉండే. అది రోడ్ దవంగా వెళ్ళింది. మానవ జన్మ మళ్ళా వచ్చింది. బుగ్గ కావలి చేస్తాయి అది నంది. అది ముందు జమానది. అది కూడా పాత నందే కానీ దాని చరిత్ర తలకున్నప్పుడు ఉండే పెద్ద ఊరు పొలాలకు ఎద్దు పోయితే పొలాలకు దొరికింది. ఆ శాస్త్రాలు అది నంది ఉండిపోయింది ఆడ. ఈ నందిది మోక్షం. ఇది నందీశ్వర శివాలయం. ఇది పాత గుడి. ఆడ గుడి లేదు, టెంపుల్ అనేది లేదు. ముందటి జమానది కాలంది. అది బుగ్గ దాకా ఊరట. బాది అంటే పొలాల ఎద్దు పోయితే పొలాలకే దొరికింది. ఆడు మొగ్దాడు బదిలీ చేయక ఆడు దొరికిపోయింది ఎద్దు. లేకుంటే మొగ్దాడు బదిలీ చేస్తే ఆడు గెలుస్తుంది. కానీ మొగ్దాడుల గోధుమ ఎత్తులు దానికి బనాయించి అందులో పెట్టిన ఏడాది ఉన్న ఎద్దు మొగ్దాడు బదిలీ చేయలేదు. దాని భగవంతుని మాయ. ఎద్దు మొగ్దాడు బదిలీ చేస్తే ఎద్దు నాది అయితే కానీ అది చేయనీయలే దేవుడు. ఆడు మందిలో మరో ఎద్దు పట్టుకొస్తే ఎద్దు నాది. నీ దగ్గర ఏమున్నాయి అంటే నా దగ్గర మొగ్దాడు నేను పెట్టింది ఉన్నాయి. ఇంట్లో తీసి చూడండి గోధుమ ఎత్తులు వెళ్తాయా లేదా అని ఈయన పంచులకు చెప్తే అది తీసి మొగ్దాడు ఆ గోధుమ ఎత్తులు ఇళ్ళని ఎద్దు అంది. అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే రాజులు పరిపాలించారు. రాజులు అంటే మా జూనాక్ హంసముల్లో రాజులు ముందు కాలంలో ఉండే కిల్లా దొడ్డి బాది అంటే సొనచి గాది అంటే బంగారంది గాది. అది వాస్తవంగానే ఉన్నాయి. కానీ దాని నుంచి ఆ తాత ముత్త కాలం నుంచి నడుచుకుంటా ఊరు చెడిపోయింది. తాళకొన్నప్పుడు చెడిపోయింది. అప్పుడు మా రాజులు ఎటు పరారాయిలో మర్ర లేకుండా మా ఖందాన్ని వచ్చి ఇది మాది అని ఇప్పుడు దొడ్డిలా ఊరు అన్ని రాజుల కాలాన్ని ఇప్పుడు పాత కాలమే మార్చింది ఉన్నాయి. దొడ్డి పాతది, బంగారం బాది అంటే అసలు బాది, బంగారం అది సొనచి గాది అంటే దాన్నే ఉన్నాయి. అది ఇప్పుడు మా ఊరు పెరుగుతున్నాయి. అందులో ఇప్పుడు ముందటి కాలం తీరి ఇప్పుడు రాజుల కాలమే వచ్చింది. చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మగారు. ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలు. ఇక్కడ హోటల్స్ వాళ్ళని కూడా తీయడం జరుగుతుంది. ఇక్కడ అన్న మీరేనా? గ్రామ పంచాయతీ. ఇగో ఇక్కడ ఇతను సేటు కూడా ఉన్నాడు హోటల్ కు సంబంధించి. ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చెప్పండి, ఎంత గిరాక్ అయింది, ఎట్లా అయింది, ఎట్లా ఉందా 5 రోజులు చెప్పండి. మంచిగా చెప్పండి. మీరు చెప్పండి, తెలుగులో చెప్పండి, లేకుంటే మీకు ఏ భాష వస్తే ఆ భాషలో చెప్పు. ఇప్పుడు అన్న మీరు 5 రోజుల నుంచి హోటల్ నడుపుతున్నారు కాబట్టి మీకు గిరాకీ ఎంత అయింది, ఎట్లున్నది, ఇప్పుడు ఇక్కడ వచ్చిన పబ్లిక్ ఎట్లా మీకు ఇది చేసిండ్రు, మీరు ఎట్లా చేసిండ్రు పబ్లిక్ ని రిసీవ్ అన్ని మేము అడగడం జరుగుతుంది. గిరాకు మంచిగానే జరిగింది. భక్తులు కూడా మంచిగానే వచ్చిండ్రు. దర్శనం మంచిగానే అయింది. ఏం లొల్లి లేదు. అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మళ్ళా అంత మంచిగానే ఉన్నది. ఇప్పుడు హోటల్ అయిపోయింది, లేపేస్తున్నాం. ఈ రోజు లాస్ట్. మరి ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు మేము కేరమేరి వెళ్తాం. కేరమేరి జాతర ఉన్నది. మరి సింగపూర్ వస్తారు? సింగపూర్ వస్తాం. సింగపూర్ హనుమాన్ జయంతి ఉంటది కదా, అక్కడ వస్తారు కదా? వస్తాం.
అక్కడ నందేశ్వర్ నుంచి ఇగో ఇక్కడ చిన్న నంది అంటారు. ఈ చిన్న నంది దగ్గరికి రావడం జరిగింది. ఇగో ఇక్కడ నుంచి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇది బాది నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. ఇటు వెళ్తే జామ్ని వెళ్తుంది. ఇక్కడ చూపు, ఇది జామ్ని రూట్. జామ్ని వెళ్తుంది, అక్కడ జామ్ని నుంచి లక్ష్మీపూర్ రూట్ కూడా వెళ్తుంది, మేరు కూడా అన్ని చాతనాల ఆ రూట్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిన్న నంది దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మంచి లొకేషన్ ఉంది, మంచి ఇది ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఎక్కువ లేరు, అక్కడ ఉన్నారు. ఇక్కడ ముఖ్య అంటే వెళ్ళిపోతారు అనుకుంటా. చిన్న నంది అంటాం మేము, చిన్న నంది నందేశ్వరుడు. ఇక్కడ పూజారి కూడా లేనట్టున్నాడు. పూజారి ఉంటే మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే పూజారి లేనట్టున్నాడు. అది ఇక్కడ కూడా ఉన్నాయి, మొత్తం విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహం ఉంది, ఇక్కడ కూడా విగ్రహం ఉంది. దీన్ని ఇప్పుడు బుగ్గ అంటారు, దీన్ని బాది వాటర్ నీళ్ళకు బుగ్గ అంటాం. ఈ బుగ్గ దగ్గరకు వస్తాం ఎందుకంటే మా లక్ష్మీపూర్ ఏరియా, ఈ ఏరియాలోకి ఏం చేస్తామంటే జూన్ జూలైలో మాకు వర్షాలు అప్పుడు కురువాయి కాబట్టి ఇక్కడ వచ్చి వాటర్ తీసుకెళ్ళి మా విలేజ్ దేవుళ్ళకు, ఇక్కడ ఉన్న మన లింగంకు, శివలింగంకి అన్నిటికీ అభిషేకం చేస్తారు. మరి లక్ష్మీపూర్ వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి అభిషేకం చేయడం జరుగుతుంది, వాటర్ వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే ఊరు మీద కొద్దిగా అది అర్ధ పాశం అన్ని ఇచ్చేస్తారు. ఈ వాటర్తో ఇదే వాటర్ తీసుకెళ్తాం. ఇది 24 hours ఉంటుంది. అంటే 12 నెలలు, అంటే ఇప్పుడు ఎండాకాలం కూడా ఇక్కడ ఈ వాటర్ ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వాటర్ దీన్ని తాగుతుండ్రి కూడా, ముందు తాగుతుండ్రి, ఇప్పుడు తాగుతున్నారో లేదో తెలియదు కానీ ముందు తాగుతుండ్రి, వాటర్ నింపకపోతుండట. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గోడలకు దీనికి వస్తారు కదా, వాళ్ళు నింపకపోతుండ్రి. ఇక్కడ నుంచి అయితే ఇట్లా నుంచి అయితే ఇక్కడ నుంచి ఇట్లా ఉంది కదా, ఇది వాగు. అక్కడ బోర్లు కూడా వేసినట్టున్నారు, మోటార్ పెట్టినట్టున్నారు, ఇంజన్ పెట్టినట్టున్నారు. అటు ఈ బుగ్గలీళ్ళు చూపించడం జరిగింది ప్రజలారా. ఇప్పుడు దీని చరిత్ర కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకు ఏమిటి ఈ నీళ్ళని వాటర్ తీసుకుపోయి వర్షం రాని ఏడల ఇది తీసుకుపోయి అభిషేకం చేస్తే మనకు వర్షాలు వస్తుండే. మేము బాదికి వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళే అభిషేకం చేసేటోళ్ళకి వర్షం వచ్చేస్తుండే. ఇప్పటికీ ఆ సంస్కృతి నమ్ముతాము. ఇప్పటికీ మా విలేజ్ నుంచి డప్పులు తీసుకొని రావడం జరుగుతుంది. పోయిన ఏడాది కూడా వచ్చిండ్రు, ప్రతి ఏడాది కూడా వర్షం కూరని ఏళలా వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అయిపోయింది ఇక్కడికి లాస్ట్. మా వీడియో కూడా ఎండింగ్కి వచ్చింది, ఎందుకంటే మేము సింగపూర్ తీసుకున్నాము, అక్కడ బాది తీసుకున్నాము, ఇక్కడ చిన్న నంది, ఇక్కడ బుగ్గ, ఇవి అన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఎండింగ్ చేయడం జరుగుతుంది.